అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో మొత్తం ఐస్ అన్నీ టర్న్ అప్ అయినాయి ఏంటంటే, ఈవెన్ సత్యదేవ్ గారు చెప్తేనేమో 'ఆర్ఆర్ఆర్' వీటి తర్వాత మన మన సినిమా గురించి 'బాహుబలి' తర్వాత మన సినిమా గురించి మాట్లాడుకుంటారు. యాహ్! ఎక్కడన్నా బయట కంట్రీస్ అన్నారు. మీరేమో 'కమల్ హాసన్' గారు రిటైర్ అవ్వక్కర్లేదు గానీ, బట్ 'కమల్ హాసన్' దొరికేసాడు అని చెప్పేసి మీరు అంటే ఈ బిగ్ బిగ్ స్టేట్మెంట్స్ అనేవి ఏంటంటే చాలా బావుంటాయి వినటానికి. అవన్నీ నిజంగా అంటే కానీ మీ పర్స్పెక్టివ్ ఏంటనేది మీరు ఏం క్రియేట్ చేశారనేది మాకు అర్థమవుతుంది ఆటిల్లో. బట్ మీరు ఆ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి అంటే అది రెవెన్యూ వైస్ కలెక్ట్ చేస్తానికి ఇచ్చారా? లేకపోతే స్కేల్ వైజా? లేదంటే కథ వైజా? టెక్నికల్ బ్రిలియన్సా? దేని పరంగా ఇచ్చారు అవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అవి స్టేట్మెంట్స్ ఇస్తున్నాం అని కూడా తెలీదు మాకు. హ్మ్. వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ మై యాక్టర్ ట్రూలీ, హ్మ్. ఐ సెడ్ ఇట్. హ్మ్. అండ్ వాట్ మై యాక్టర్, హి వాచ్డ్ ద ఫిల్మ్ యెస్. అండ్ వాట్ హి బిలీవ్డ్ అబౌట్ ద ఫిల్మ్ హి సెడ్ ఇట్. అండ్ మేము చెప్పింది కూడా హ్మ్. అది అయిన తర్వాత చాలా రకాలుగా వక్రీకరించబడ్డాయి. నేను చూస్తున్నాను అది. అది ఎందుకిలాగా, ఎందుకు ప్రతిసారి ఇది మనకిదొక హర్డిల్ అవుతుంది మనకి. మనకి నేనైనా, సత్యదేవ్ అయినా మీకు తెలుసు మేము ఆహ్, మనసులో నిజంగా అది అనిపించకపోతే మాట్లాడే వ్యక్తులం కాదు. అండ్ ఆల్సో ఇది మేము వెయ్యాలి అని వేసేది కాదు. ఆ టైంకి ఆర్గానిక్‌గా వచ్చింది. యాహ్! హ్మ్. సో, ఆర్గానిక్‌గా వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ మై యాక్టర్స్ పెర్ఫార్మన్స్ ఇన్ ద ఫిల్మ్ ఐ సెడ్. అయితే మేము చెప్పింది కూడా హ్మ్. చెప్పింది చెప్పినట్టు రిప్రజెంట్ అవ్వలేదు. హ్మ్. సో, ఆయనేమన్నారు, హ్మ్. మనము బయటికెళ్ళినప్పుడు మా తెలుగోళ్ళం మేము 'బాహుబలి' చేసాం. మేము 'ఆర్ఆర్ఆర్' చేసాం. 'ఆర్ఆర్ఆర్' చేసామని ఎట్లా అయితే మనం రికమెండ్ చేస్తామో, హ్మ్. అలాగా మేము మా తెలుగు సినిమా 'రావ్ బహదూర్' తీసింది. ఒక 'రావ్ బహదూర్' చేసామని చెప్పుకోవటానికి తగ్గ సినిమా అని చెప్పారాయన. హ్మ్. అది వేరేలాగెళ్ళింది. హ్మ్. తర్వాత నేనేమన్నాను, హ్మ్. థంబ్‌నెయిల్‌లో మ్యాటర్ అయితే అసలు చాలా నేను అసలు కమల్ హాసన్ గారు చూస్తే నా గురించి ఏమనుకుంటార్రా బాబు అని నేను. సో, ఎందుకలా రాయడం నేనేమన్నాను, కమల్ హాసన్ గారు ఏదో సందర్భంలో అలా అన్నారంట. కానీ హ్మ్. ఆయన అలా చేయాల్సిన అవసరం లేదు. బట్ అంతటి నటుడు దొరికాడు మనకి. అండ్ ఇది దొరికాడు అని చెప్పా. విచ్ హ్మ్. ఈస్ యాక్చువల్లీ హ్యాపీ థింగ్ గదా! టు హ్మ్. కమల్ హాసన్ గారు ఐ మీన్ లైక్ యెస్. అంత ఎంటర్‌టైన్‌మెంట్ ఆయన చేయగలిగేంత పెర్ఫార్మన్స్ ఈ జనరేషన్‌లో గూడా మన ఆడియన్స్‌కి ఇచ్చే ఒక వ్యక్తి దొరకడం అనేది సంథింగ్ వెరీ పాజిటివ్. హ్యాపీ గదా! దాన్ని వక్రీకరించారు. అయితే వీటన్నిటితో నేను చెప్పాలనుకుందేంటంటే ఆల్ లెజెండ్స్ సార్. హ్మ్. కమల్ హాసన్ గారు కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు. హ్మ్. రాజమౌళి గారు ఈస్ స్టిల్ ప్రతి సినిమా ఆయన బౌండరీస్‌ని పుష్ చేసి తెలుగు సినిమాని, యెస్. ఇండియన్ సినిమా స్థాయిని ఎక్కడో వరల్డ్ నిలబెడతారు. సినిమాకి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తారు. అయితే నెక్స్ట్ జనరేషన్స్ మా జనరేషన్స్ హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్స్ మేమైతే ఉన్నామో, హ్మ్. మాలో అలాంటి కేపబిలిటీస్ ఉండకూడదు అనుకోవటం ఇండస్ట్రీకి ఆహ్, అది అంటే మేము గూడా అలాంటి సినిమాలు అంటే నేనేమి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా నేను 'ఆర్ఆర్ఆర్' అంత సినిమా తీయలేను. హ్మ్. తీయలేకపోవచ్చు. ఆయన ఎన్నో ఇప్పుడు సినిమాలు చేయటం వల్ల అవును. ఈరోజు 7, 'వారణాసి' 8 మూవీస్ తర్వాత వచ్చిన హౌ ఇదే. హి హ్మ్. బిల్ట్ హిస్ కెరియర్. వి ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ అవర్ కెరియర్స్. హ్మ్. ఆయన తీసుకెళ్లారు. దాని తర్వాత పాత్ బ్రేకరో లేతే పాత్ మేకరో అయ్యుండొచ్చు. తర్వాత నడవాల్సినోళ్ళు ఉండాలి గదా! యాక్చువల్‌గా. యాహ్! హ్మ్. ఆ సామర్థ్యం లేదనుకోవటం, ఆ హ్మ్. సామర్థ్యం కుదరదు అనుకుంటే అంటే లైక్ ఇండస్ట్రీ గ్రో అవ్వటానికి ఫ్యూచర్ ఉండదు. హ్మ్. అర్థమైందా? హ్మ్. సో, నేను కమల్ హాసన్ ఈ జనరేషన్‌కి దొరికారంటే, సత్యదేవ్ కమల్ హాసన్ అంత నటుడు అయిపోయాడన్నట్ల. ఈ జనరేషన్ కమల్ హాసన్ అంటే వన్ డే హి విల్ ఆల్సో బికమ్ సమ్‌వన్ లైక్ కమల్ హాసన్. యెస్. వర్సటాలిటీ గాని, వర్సటాలిటీ యాక్టింగ్ అంటే గాని, పర్ఫార్మెన్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్. డెప్త్ ఇన్ యాహ్! పర్ఫార్మెన్స్ హ్మ్. అది. హ్మ్. సో, ఐ థింక్ వి సెడ్ ఇట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ నోట్. హ్మ్. అది డైరెక్షన్‌లెస్‌గెళ్ళింది. యాహ్! లేదు ఒకసారి దాన్ని పక్కన అంటే అది అలవాటయిపోయింది సార్ మనకి. యాహ్! ఎవరైనా ఏదన్నా ఒక మాట పలానా వెయిట్ చేస్తున్నారు. ఆ టోన్‌లో ఆ స్పేస్‌లో ఒక మాట దొరికిందంటే దాన్ని ఎలా చేయొచ్చని. అదే. అది ఎందుకనేది నాకైతే తెలీదు. హ్మ్. బట్ మనం కమల్ హాసన్ గారి గురించి సినిమాల గురించి మాట్లాడుకుంటే బహుశా నేను ఆ కాంపిటీషన్‌లో గెలుస్తా. హ్మ్. ఓకే. డిబేట్ పెట్టుకుంటే. సో, అలాంటి ఆయన చాలా విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ కమల్ హాసన్ గారు ఓన్లీ ఐ సెడ్ ఇట్. యెస్. యాహ్! అయితే నా క్వెషన్ అదే స్ట్రెయిట్ క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు సత్యదేవ్ గారు చెప్పారు కదా! బయటికెళ్తే ఒక 'బాహుబలి', ఒక 'ఆర్ఆర్ఆర్' మాట్లాడుకుంటున్నారనేది. అదనేది నేను అంటే ఇది ఆర్ట్ ఫార్మ్ పరంగా ఆ రేంజ్ సినిమానా? లేకపోతే హ్మ్. స్కేల్ పరంగానా? లేదంటే గనక కలెక్షన్స్ వైజా? ఏ హ్మ్. రకంగా కంపేర్ చేయొచ్చు చెప్పండి చాలు అంతే. తను ఎందుకు చెప్పాడు అనేది దాన్ని నాకు తర్వాత మళ్ళీ మేము హ్మ్. అదే మాట్లాడుకున్నప్పుడు నేను మాట్లాడుకుందాం. సినిమా చూసినప్పుడు నేను పొందిన అనుభూతి లైక్ ఆ ఓకే. ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్ రిగార్డింగ్ వైస్ ఎక్స్‌పీరియన్స్. యాహ్! అండ్ హ్మ్. ఇంటెన్సిటీ వైస్ హ్మ్. మాకున్న పరిధిలో మేము పెట్టిన ఎఫర్ట్స్ వైస్ యెస్. ఇట్ ఈస్ మాగ్నమ్ ఓపస్ అంటే ఏంటి ఒక డైరెక్టర్ ఫిల్మ్ కెరియర్‌లో ఎంతో అంబిషియస్‌గా చేసిన ఒక సినిమాని మాగ్నమ్ ఓపస్ అంటాం గదా! అవును.
బాహుబలి, ఆర్ఆర్ఆర్స్ ఎట్లయితే మ్యాగ్నమ్ ఓపసెస్, రాజమౌళి గారి మ్యాగ్నమ్ ఓపసెస్, ఇది మహా ఇది మహా మ్యాగ్నమ్ ఓపస్. యెస్. యెస్. బికాస్ ఇట్ ఈస్ అన్ అంబిషియస్ ఫిల్మ్ ఇన్ అ డైరెక్టర్స్ కెరియర్ ఇప్పుడు సో ఫార్. యెస్. యెస్. సో ఆ రకంగా దీనికి ఆ వాల్యూ ఉంది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందనో నాకు బాహుబలి చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి, తెలుగులో ఒక అద్భుతమైన కథ చూసాము Yes. అనేది కదా మన ఎక్స్పీరియన్స్. అవును. ఆర్ఆర్ఆర్ చూసినప్పుడు ఒక అద్భుతమైన కథ చూసి, ఆ రకంగా ఒక అద్భుతమైన కథ చూశాననే అనుభూతి నాకు కలిగింది మహా. నేను అందుకని చెప్పాను అని చెప్పేసి సత్య నాకు చెప్పింది. అండ్ ఐ ఆల్సో ఫీల్ ఇంటెన్సిటీ వైజ్ ఆర్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఇట్ ఈస్ ఇన్ దాట్ గ్రౌండ్ అనమాట. అది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్, ఒక ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి ఒక స్పేస్లో ఉండింది. సో ఆ రకంగా సత్య దాన్ని కంపారిజన్ క్రియేషన్. Yeah.